మన దగ్గర మెజారిటీ సంస్థల్లో పని దినాలు 6, ఐటీ వంటి కంపెనీల్లో 5 రోజులు. అయితే వారానికి 4 పని దినాలుంటే ఈ ఆలోచనే చాలా బాగుంది కదా. ఇది రాబోయే రోజుల్లో నిజం కాబోతోంది. కొత్త కార్మిక చట్టాలు వారానికి 4 రోజుల పనికి నిజంగానే వీలు కల్పిస్తున్నాయి. ఇక కంపెనీలు నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఉద్యోగులు వారంలో 4 రోజులు పనిచేసి 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఆస్వాదించొచ్చు. పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్స్ ను ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది. వాటిలో భాగంగా వారానికి 4 పని దినాలను కూడా అనుమతిస్తోంది. కొందరు ఉద్యోగులతో పాటు కొన్ని సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. వారం మొత్తానికి సంబంధించిన పని గంటలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు సంస్థలు కంపెనీలకు ఇస్తున్నామని పేర్కొంది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తించనున్నాయి. వారంలో పని దినాల సంఖ్య తగ్గినా మొత్తం పని గంటల సంఖ్య మాత్రం తగ్గబోదు. ఉద్యోగులు వారం మొత్తం మీద కనీసం 48 గంటలు పనిచేయాల్సిందే. అంటే వారంలో 4 రోజులే పనిచేసేలా ఉంటే రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో పని గంటల సంఖ్య 48కి మించితే ఆ అదనపు గంటలకు గాను ఉద్యోగులకు కంపెనీలు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఆ 12 గంటలు కూడా ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. భోజన విరామం, షిఫ్టులు మారే నడుమ విరామం వంటివి ఆ 12 గంటల్లో కలిపి ఉంటాయి. వీటన్నింటికి కంపెనీలు కొన్నిసార్లు సిబ్బంది ఎంతవరకు ఒప్పుకోవచ్చన్నది చూడాలి. అయితే 24 గంటలు నిరంతరాయంగా పనిచేయాల్సిన రంగాలు, విభాగాలకు ఈ 4 రోజుల పనికొచ్చే వ్యవహారం కాదన్నది కార్మిక రంగ నిపుణుల అభిప్రాయం. దీనిపై కంపెనీలు, ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందన్నది తెలిసేందుకు కొద్ది రోజుల సమయం పట్టవచ్చు.